రోలింగ్. నమస్తే అన్న, మీ పేరున్నా? నా పేరు రవీంద్ర. ఎలా ఉన్నారన్న, బాగున్నారా? ఏంటి ఎలా ఉంది ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఏమైనా? అధికారంలోకి వచ్చిందంటే అన్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్న. ఇందులో ఎటువంటి డోకా లేదు. ఎట్టాడంటే పథకాలు అలా 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 పైన మాత్రం బొమ్మ ఆడుతున్నాడు. అంతే శ్రీశక్తి అని ఏదో ఉన్నాయి కానీ పథకాలు కూడా అలా పైన బొమ్మ ఆడించడమే తప్ప చేసిందే లేదన్న. ఇందులో ఇప్పుడు ఇందులో శ్రీశక్తి పథకం ఉన్నది. ఎవరు వెళ్తారు? లేడీస్కి పెడితే జెంట్స్ అందరూ ఏమైపోలేదు ఉద్దేశం. ఇస్తాను గ్యాస్ సిలిండర్లు ఇస్తాను ఇచ్చాడు, ఒకటి ఇచ్చాడు, మిగతా రెండు ఏమైపోయినట్టు ప్రజలు అడక్క. ఆయన మొత్తం బిజినెస్ మ్యాన్ అన్న. ఏం చేసిన రీసెంట్గా చూసుకుంటే మెడికల్ కాలేజీలు ఏమైనా 17 మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి శాంక్షన్ చేస్తే ఈయన అవన్నీ కూడా ప్రైవేటీకరణ చేసేయడం అంటే దానివల్ల గవర్నమెంట్కి లాస్, మాలాంటి పేద ప్రజలు ఎవరైనా చదువుకోవాలన్నా ఇబ్బంది పడిపోతారు. చాలా ఇదంటే బిజినెస్ మ్యాన్ అండి. అది బిజినెస్ మ్యాన్ కేవలం ఏంటంటే అది కార్యకర్తలు వాళ్ళ సొంత కార్యకర్తలని హైలైట్ చేసుకోవడం కోసం ఈ బిజినెస్ చేసుకోవడానికి తప్ప ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వం అంటే కాదన్న. ఏదైతే పథకాలు చెప్పాడో సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పేసి టీడీపీ నాయకులు అంటూ ఉన్నారు కదా, మరి మీరెందుకు అలా చెప్తారు? రీసెంట్గా కూడా యూరియాని వదులుతున్నాం కావాలని వైసీపీ వాళ్ళు విష ప్రచారం చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా చంద్రబాబు గారు అంటూ ఉన్నారు. యూరియా వదులుతున్నాడు అంటే సూపర్ 6 సూపర్ హిట్ అన్నా కదన్న. సూపర్ 6 సూపర్ హిట్ అవ్వడానికి వాళ్ళనే అడగమనండి. వాళ్ళనే అడిగి సూపర్ 6 హిట్ అంటున్నారు కదా, మీరు మీ ఇచ్చిన సూపర్ 6లో మీరు ఏం పథకాలు ఇచ్చారో వాళ్ళే మీరు ఇచ్చారండి. గ్యాస్ సిలిండర్ ఫ్రీ అన్నాడు. ఎక్కడ ఫ్రీ ఇచ్చాడన్నా? ఒక్కటి ఇచ్చాడంతే, అదో 6. విద్యార్థులకి కానీ వాళ్ళకి కానీ ఏమన్నా ఉన్నాయన్న అందులో అసలు లేవు. యూరియా ఎక్కడ ఇస్తారన్నా? ఎవరికి ఇచ్చాడన్నా? సబ్సిడీ పడేది అది లేదు. ఎవరికి ప్రజలకు కానీ ఏదైనా ఉపకారం లేదన్న. వాళ్ళు హిట్ అని చెప్పుకోవడానికి వాళ్ళు సోషల్ మీడియాలోని వాళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళ చెప్పుకోవడం తప్ప ప్రజలు చెప్పాలి. ఎమ్మెల్యేలు లేకపోతే ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళు చెప్పడం కాదు. ప్రజలు సూపర్ 6 సూపర్గా హిట్ అయినాయని వాళ్ళు చెప్తే అది హిట్ అయినట్టు. ఇప్పటికీ చెప్తా ఉన్నారు కదా, ఏ ఒక్క పథకం కూడా అందరికీ ప్రతి ఒక్కరికి ప్రతి పథకం అందుతూ ఉంది. ఏ ఒక్క పథకం రావట్లేదు చెప్పగలిగే దమ్ము వైసీపీ వాళ్ళకి ఉందని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. దమ్ము 100% ఉందన్న. ఇప్పుడు ఎవరికో ఎందుకు నన్నే అలా కూర్చోబెట్టి చెప్పమంటే చెప్పగలరు. అంటే మనకు ఇప్పుడు ఇదే పని మీద వెళ్తున్నాం కాబట్టి కూర్చొని చెప్పలేం కదా. ఏం రావట్లేదు అంటారు? ఏం రావట్లేదు అంటే గ్యాస్ సిలిండర్ 3 సిలిండర్లు అన్నాడు అన్న. లేవు. విద్యార్థులు చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి బాగా చేయగలని చెప్పి జనాలు నమ్ముతూ ఉన్నారు. అమరావతి కూడా అద్భుతంగా ముందుకు సాగుతుందని చెప్పి చెప్తున్నారు. అభివృద్ధి ఎక్కడ సాగిందన్న? వచ్చిన కాడ నుంచి ఇది పరానా శంకుస్థాపనలు చేసాము. శంకుస్థాపనలు చేస్తే కాదు అభివృద్ధి అంటే. బిల్డింగ్లు కంప్లీట్ అవ్వడమో లేకపోతే అది కంప్లీట్ అయితేనే అభివృద్ధి అవినట్టు. శంకుస్థాపనలు ఏముంది? ఒక 4 ఇటుకలు కట్టేసి శంకుస్థాపన చేసి నేను చేసేస్తాను. అది కాదు కదా. శంకుస్థాపన చేస్తే అభివృద్ధి కాదన్న. అలా జగన్మోహన్ రెడ్డి దాంట్లో కూడా శంకుస్థాపనలు జరగడమో కాదు. అభివృద్ధి అంటే బిల్డింగ్లు నిలబడాలి, మనకు కనపడిందనే మనం అభివృద్ధిగా చేసుకుంటాం. ఎలా ఉందంటే నెక్స్ట్ టైం అయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశాలు ఉన్నాయంటారా? లేకపోతే 11తో మొత్తం భూస్థాపితం అయిపోయిందని చెప్పి టీడీపీ వాళ్ళు అంటారు. ఇవన్నీ నవ్వుకోవడానికి అంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 11తో అయిపోయి కూడా అయితే ఈ లోపు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి మీటింగులు కానీ ఎక్కడ మీటింగులు పెట్టినా ఎంతమంది జనం వస్తున్నారన్న వీళ్ళు అలా చెప్పుకోవడం అన్న. కంపల్సరీగా మళ్ళీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఈ టీడీపీ వల్ల కానీ జనసేన వల్ల అవుతే ఈ 11 తారుమారు అవుతే వాళ్ళకి 11 వెళ్తే మనకి మిగిలిన డబ్బులు వస్తాయి. థ్యాంక్ యూ.